నమస్తే ఎవరీవన్, ఎలా ఉన్నారు? వస్తున్నారు కదా. సో ఈరోజు వచ్చేసి నా రూమ్ టూర్ అనమాట. సో నాకు రూమ్ ఎలా ఉండాలంటే అలా వండుకోవాలని నేను చిన్న చిన్న మార్పులు చేస్తున్నాను అనమాట. సో అది ఈరోజు నేను మీకు చెప్పిపోతున్నాను. ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. చిన్న లైక్ ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి రండి రండి, వస్తారా నా రూమ్కి, చూస్తారా ఐడియాస్ రండి. ఫస్ట్ రూమ్ చూసారు కదా, ఎలా ఉంది? సో ఇదే అన్నమాట మన రూమ్. ఇలా చేసేసుకున్నాను. సో అన్ని బటర్ఫ్లైస్ అండ్ ప్లాంట్స్ ఇలా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. కామెంట్ చేస్తారు కదా, ఎట్లుంది మళ్ళా, బాగుందా కామెంట్ చూస్తారు కదా. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఏ దాని గురించి మాట్లాడాలనుకున్నానంటే దీని గురించి. కట్టనేసేద్దాం. సో వేసేసాను. ఎవరు ఎవరు కట్టు. దీని గురించి నేను ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే, స్విచ్ బోర్డ్ పక్కన తలిగించుకునేది అంటే బీరువాలు ఉన్నాయన్నమాట. బీరువా తలిగించుకోనికి ఈడ పెట్టుకుంటాం. కానీ ఆడ మనకి జల్లి అందుకోని కానీ ఇది పెట్టుకున్నాముగా. మనకి బీరువాలు 3-4 ఉంటాయి అక్కడ, ఒకటే ఉండేది. అందుకనే ఇవి సరిపోయినాయి. సో సరిపోయినాయి అనమాట. ఈడ మామూలుగా ఈడ డెకరేషన్ చేసుకోమనే ఇస్తారు మనకి, అలా పెట్టుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి దీనిలో నేను ఈ చిన్న ప్లాంట్ అంటే నాకు లైక్ అంత పచ్చగా ఉండదు, చాలా ఇష్టం అనమాట. సో నిజమైన కూడా పెట్టుకోవచ్చు, కానీ రోజు నీళ్ళు దాని గురించి నాకు పురుగులు అంటే చాలా వస్తే దొబ్బితా. అందుకని అది రాకుండా నాకు ఇష్టం అనుకున్నట్టు చిన్న ప్లాంట్ అయినా పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కీచైన్, బాగుంది కదా. లైక్ ఇక్కడ కన్నగిరి కలసపాడులో ఒక అంటే సంవత్సరానికి ఒక రోజు చేస్తారనమాట. డిసెంబర్ 3వ తారీఖు అయితే కన్ఫామ్ చేస్తారు. ఏదంటే కన్నగిరి చేస్తారు. కన్నగిరి కలసపాడు అంటే రెండు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు కూడా వెళ్ళనమాట. సో అప్పుడు వెళ్ళిపోయినప్పుడు గుర్తు అంటే ఎక్కడ పోయినా మనకు గుర్తు ఉండాలని ఏదో ఒకటి తెచ్చుకున్నాం అనమాట. దాంట్లో ఇదొకటి. సో చిన్న పాప కదా, నాకు క్యూట్గా అనిపించి తీసుకున్నాను అనమాట. ఇట్లా కూర్చిపెడితే కాలు ఇట్లా ఏలాడతాయి. ఇది కిచెన్ కన్నా ఇక్కడ డెకరేషన్ బాగుంది. టెన్కి పెడితే మనకు కిచెన్ కానీ ఏది, అందుకని ఇది తీసుకొని ఇలా పెట్టుకొని చిన్న పాప చెట్టు మీద చేసుకున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇది సెంట్లు ఎంత ఉన్నాయంటే అన్నీ ఉంటాయి. బుల్లెట్ అది చెట్టు. సో అందుకని మేము ఏడుంటే ఆడ పడేసాని మాకు జల్లి దొరకాలని అక్కడ పెట్టేసా. సో నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లైస్ అనమాట. ఇవి నేను ఎక్కడ కొనుక్కోలేదనమాట. ఇవి వచ్చేసి పేపర్ని కట్ చేసి అలా అతిపించాను అనమాట. అతిపించి దాన్ని ఇట్లా నొక్కినాం అనుకోండి, ఇలా ఎగురుతాయి. కొన్ని దానాలు అవుతారు, కొన్ని రాలకుతాయి. ఈడ ఒకటి నేను సపరేట్గా పెట్టానంటే అది నాకు ఈడ దీనికోసం వచ్చినట్టు ఉండాలని పెట్టినాను అనమాట. సో ఇదంతా అతిపించి ఇక్కడ ఒక చిన్న మేఘం అనిపించాను అనమాట. ఆ మేఘం దగ్గర ఇవన్నీ ఉన్నట్టు అనమాట. సో
నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడ. సో మనం ఫొటోస్ తీసుకోనికి దానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకని అది అట్టనే పెట్టేసుకుని నేను ఏమి పీకలు కూడా పీకలేదు. సో చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఈ బుట్టి అనమాట. లైక్ మనం స్నానం చేశాక ఎడ్ చేసిన బట్టలు దానిలో పెట్టుకునికి అటు పక్క ఉతికిన బట్టలు అన్నమాట. సో అది అనమాట. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కబోర్డ్స్ పక్క చాలా బాగుంటుంది. ఇటు పక్క కూడా నేను ఒక వీడియో కూడా తీసాను. ఏవో వీడియోలు తెచ్చానంటే ఏడంటే అక్కడ తీసా వీడియోలు. సో వీడియోలు అంటే ఒక గుర్తొచ్చింది. ఈరోజు నుంచి నేను ఆలోచించింది ఏంటంటే ఒక టైం టేబుల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. టైం టేబుల్ అంటే మళ్ళీ ఇంత ఆలోచించారు. చిన్న టైం టేబుల్ అంటే ఇట్లా అంటే ఆదివారం సండే మనం ఒక బ్లాగ్ పెడదాం అంటే ప్రతి సండే ఒక బ్లాగ్ వస్తుంది. అంటే ఈ సండే రోజు ఈ బ్లాగ్ వచ్చింది కాబట్టి ఈ సండే నుంచి మొదలు పెడదామని కొన్ని రోజులు ఆగినాను అనమాట. సో ఈ సండే నుంచి ఈరోజు ఒక బ్లాగ్ వస్తుంది అనమాట. అందుకే ఈ బ్లాగ్ కూడా ఇప్పటికి తీద్దామని అలాగే పెట్టాను అనమాట. ఇప్పుడు ఈరోజు తీసి మీకు పెడుతున్నాను అనమాట. సో అది అనమాట. మండే సోమవారం రోజు వచ్చేసి మనకి నార్మల్ నా డ్యాన్స్ వీడియోలు వస్తాయి. ట్యూస్డే మంగళవారం కూడా నా డ్యాన్స్ వీడియోలు వస్తాయి. వెనస్డే బుధవారం ఒక్కటి మారుతుంది అనమాట. ఏంటంటే లైక్ కుకింగ్ వీడియోలు కానీ డిఐవై వీడియోలు కానీ నాకు ఈ రెండు ఇష్టం అనమాట. అందుకే రోజు మార్చి రోజు ఒకరోజు కుకింగ్ అయితే ఒకరోజు డిఐవై, ఒకరోజు కుకింగ్ అయితే ఒకరోజు డిఐవై, ఒకరోజు కుదిరితే ఇంకో 2 రోజులు కుకింగ్ 2 రోజులు డిఐవై ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా 5 days సాటర్డే మనకి నార్మల్ అనమాట. ఇంకా నార్మల్గా వీడియోలు వచ్చేస్తాయి అంటే నా డ్యాన్స్ వీడియోలు అనమాట. ఇది నేను పెట్టుకుంది ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి బ్లాగ్స్ కావాలి, నాకు కుకింగ్ వీడియోలు కావాలి, డిఐవై కావాలి కాబట్టి ఒక చిన్న టెంపుల్ పెట్టుకుంటే బాగుంటుందండి అని నా ఒక ఉద్దేశం వచ్చింది. నేను పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు రూమ్ విషయానికి వస్తే ఇవి కబోర్డ్స్. అసలు ఈ రూమ్ని నేను మై మదర్ అని వాడుకుంటాం అనమాట. సో దీంట్లో మా బట్టలు వస్తుంటాయి. నేను చూపించాలనుకోలేదు కాబట్టి చూపిను. దీంట్లో బీరువా ఉంటుంది అనమాట. చిన్నది మా సెల్ఫీ గుర్త. ఆ లాస్ట్లో మాత్రం నా డిఐవై సంపాదించినవి ఉంటాయి. అదొక్కటే నేను చూపిస్తాను ఎందుకంటే దానిలో డిఐవైస్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఈ పరుపు విషయానికి వస్తే అండి ఈ పరుపు విషయానికి వస్తే ఇది యాక్చువల్లీ మేము మా పాతింట్లో ఉన్నప్పుడు మా ఊరి నుంచి ఒక బీరువా అంటే ఒక మంచం ఎత్తుకొచ్చినాం అనమాట. ఆ మంచం మీద ఊరికి అంటే అది ఇదేంటి మర్చిపోయినా ఓకే ఇనుము ఉంటుంది లైక్ ఏదో తెలీదు దాంతో తయారు చేసి కుచ్చుకుంటారు అనమాట. మామూలుగా కాదు, మెత్తగా కూడా ఉండదు, ఇక్కిలు పట్టుకోపోతాయి. దానికోసం ఇది గట్టిగా ఉండాలని పరుపు అయితే మాసిపోతుంది, అది ఇది అవుతుంది. ఇది తీసుకొచ్చుకుంది కానీ ఏం చేద్దాము, అది పోయింది అనమాట. పైన పెట్టాము, మీరు నా వీడియోలో కూడా చూసింటారు. ఒక చక్కగా ఉంటుంది, దానికి కొన్ని పార్ట్లు ఉన్నాయి, అవి అతికిస్తే అప్పుడు మంచంలా కనపడుతుంది. లైక్ ఫ్యూచర్లో ఏమైనా పైన రేకులు వేస్తే ఆడ పెట్టుకుందామని ప్లాన్స్ కోసం అలాగే ఈ రూమ్లో ఉందన్నమాట. బాగుంటుంది. అప్పుడప్పుడు మేము ఇక్కడ చిన్న ప్లేస్ ఆడ హాల్లో యాడొక సట ఏడొక సట వేసేసుకుంటాం, అంతే వేసేసుకుంటాం. మెత్తగా బాగుంటుంది, నిద్ర వస్తుంది. మాకు 2 బెడ్రూమ్లు ఉన్నాయి కానీ 2 దాకా మేము పనుకోం. మేము హాల్లో వరుసగా అనుకుంటాం అనమాట. అట్లా ఎక్కడికి పోయినా బుద్ధులు పెట్టరు కదా, ఇదే అంతే. మేము ఎక్కడున్నా మేము మార్చుకోలేం, అదే మరి.
సో ఇప్పుడు కొంచెం ముందుకొస్తే ఇది నా ఆఫీస్, మాది ఆఫీస్ అనుకోవచ్చు, లేదంటే నా DIY అని కూడా అనుకోవచ్చు. కిందకి దింపాను కదా కనపడుతుందని కింద దింపాను. అదే అనమాట, అది టేబుల్ ముందట మార్చుకొని పక్కన పెట్టుకోవచ్చు. కానీ నేను ఉపయోగిస్తుంటా కాబట్టి అక్కడే పెట్టిన దాని మీద ఆ ట్యాబు ఇది యాక్చువల్గా నేను మీకు చూపిస్తాను. ఇది AC రిమోట్ నార్మల్ అనమాట. సో ఇదేంటో కూడా నాకు తెలియదు, నేను ఊరిగా పెట్టేసుకున్నాను. ఇది మా అన్నది ట్యాప్ అనమాట. ఇది మా అన్న ట్యాపు. కానీ ఒకవేళ మా అన్నది చదివైపోతే నేను తీసేసుకుంటాను. మనం వీడియోలో ఎడిటింగ్ చేసుకొని కావాలి కదా, ఇదే పెట్టుకున్నా. అందుకే ఇన్నాళ్ళు నేను సెల్లులో చేస్తాను, ఇప్పుడు దీంతో చేద్దాను. అందుకని ఆడే నా దగ్గరే తీసుకున్నాను అనమాట. సో కొంచెం ముందుకు రండి 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 చూడాలా. ఒక్క నిమిషం, ఏమైనా వీడియోలు తీసుకోవాలంటే పొరపాటు దెబ్బేసి నేను ఈ టేబుల్ కూడా దెబ్బలు. అది కూడా బెస్టే. ఎందుకంటే నాకు ఇబ్బందిగా ఉండదు. ఎందుకంటే నేను వీడియోలో అవన్నీ కనిపించవు కదా, నేను తీసేసుకుని ఒకేసారి కూర్చొని వీడియో అయిపోయినాక అన్నీ ఒకేసారి సర్దేసుకుంటాను అనమాట. అవి వేరు మన్నాడు అప్పుడు సర్దుకున్నామని నా వల్ల కాదు అనమాట. ఎందుకంటే నేను మర్చిపోవడం కానీ స్కూల్కి వెళ్ళి మర్చిపోతాను అనమాట. చూసి భయపడకండి, సరేనా? అంత మెస్సి ఏమి ఉండలేండి. ఏందమ్మా ఇవి అనుకోకండి. ఇవైతే మా ఎగస్ట్రా తల్లిలు ఎవరైనా వచ్చినారు అనుకో, వాళ్ళకి అలవాటు వాళ్ళకి ఉండేది 4 తల్లిలు మంచం మీద. ఈ బెడ్రూమ్ మంచం మీద 2, ఆ బెడ్రూమ్ మంచం మీద 2, 4 అంతమంది వస్తే ఏం సరిపోతాయని ఇవి ఎగస్ట్రా పెట్టేసుకుంటాను అనమాట అట్టనే. సో అది ఇది వచ్చేసి టిష్యూ, ఏమనుకోకండి, వేరేది అనుకోకండి. ఇవి మనం నార్మల్గా క్లీన్ చేసుకునేవి. ఇవైతే మాకు గిఫ్ట్ వచ్చినవి. ఈ కింద కూడా మాకు గిఫ్ట్ వచ్చినట్టే. ఇంకా ఇదొక్క కూడా ఖాళీగా ఉంటే నేను నా DIY సామాన్లు అది అన్నీ సెట్ చేసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మెరుగు టీవీ, ఇది వచ్చేసి వైట్నర్, ఇవి గమ్స్ బాటిల్స్ గమ్ అనమాట. నేను అలా పెట్టుకున్నాను ఎందుకంటే ఏడో చాట పడేసంట. ఇది ఎందుకు కట్ చేసినానంటే 3 ఆట కలిగిద్దామని కట్ చేసినాను. కానీ నాకు ఎందుకు అదే నచ్చింది, అందుకే నేను ఏం మార్చలేదన్నమాట. ఇది అట్లనే పెట్టేసిన. నాకు డ్రాయింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది, అందుకనే డ్రాయింగ్ బుక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మీరు నా పాత వీడియోలో చూస్తే ఉంటాయన్నమాట. నా డ్రాయింగ్ వీడియోలో ఒక డ్రాయింగ్ గీసి పెట్టింటాను. ఇలా ఇటు ఉండి వెనక్కి ఇటు పక్క హోలీ కలర్ అలా పట్టుకొని ఉంటుంది. ఇది వచ్చేసి గన్ అన్నమాట. సో అది దానిలో ఛార్జింగ్ లేదు, అంటే బబుల్స్ వస్తాయి ఎక్కువ. సో ఇవి మీకు ఎవరికైనా అలవాటు ఉంటే నాకు చెప్పండి. ఇవి కలర్స్, ఇవి పిస్సా సెల్స్, ఏదో ఒక DIY. నాకు అన్నీ DIYs. ఇవి కాదులేండి, ఇదిగా ఇది సారీ ఏంటిది, ఇది వచ్చేసి అది డ్రాయింగ్ పెయింటింగ్స్ కలుపుకొని లేండి. నేను అది ఎక్కడికైనా పోతుంది దీనిలో పెట్టే. ఇవి ఎవరికైనా అలవాటు ఉంటాయా? సో ఎవరికైనా ఏమైనా దాచిపెట్టుకొనికుంటే ఏమైనా అంటే లైక్ అంటే కలెక్షన్ చేస్తారు కదా, వాళ్ళకి కొన్ని అంటే వెరైటీ ఉంటాయి. కానీ నాకు కిండర్ జాయ్లో వచ్చే ఇవి చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అది ఇంత
చెన్నాళ్ళ ముందు నేను అట్టనే పెట్టుకునేది, అసలు నాకు పట్ట అయినా కూడా పెట్టుకుంది. సో ఇది కొంచెం యూస్ఫుల్లే. ఎవరని మీరు గమనిస్తే లోపల ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒకటి లాలలి లలిలా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాగుంటుందా? నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇది ఒక ఫైర్, సారీ దీని మీద ఇది కూర్చొని ఉంటాయి. అబ్బా, కానీ ఇది ఫైర్. ఇది వచ్చేసి రింగు, కానీ ఇది సేమ్ కిరీటం మాదిరి ఉంది కదా, చాలా బాగుంది కదా. అలా ఎవరికైనా ఈ అలవాటు ఉంటే నాకు కామెంట్ చేసేయండి. ఈ రెడ్ కలర్ ఇవి కూడా పిస్తా సెట్స్. వీటితో ఏం చేయొచ్చో నాకు కామెంట్ చేసేయండి, నేను ట్రై చేస్తా. ఇది ఏంటో తెలుసా? ఏంటబ్బా ఇది నేను మనకి 100 ఏంటి ఇంకా కాదు కూడా కాలేదు. ఇది నేను 1K అయినప్పుడు చేస్తాను. ఇది చూసే ఉండిపోయింది. సో ఇది వ్యవస్థ కనిపిస్తుంది మీకు, ఇది 1K అనమాట. ఇది చిన్న పవర్, ఇలా పెయింటింగ్ వేసుకుని అలాగే పెట్టాను. వీటిల్లో మీరేం చేయొచ్చు కామెంట్ చేయండి. ఎవరిది బాగుంటుంది వాళ్ళు చూసి మనం ట్రై చేద్దాం. అలా ఉంటుంది మాట. ఈ డబ్బా ఎందుకంటే పెయింటింగ్ వేసాక మనం దీంట్లో కడుక్కోవాలన్నమాట, పెయింటింగ్ బ్రష్లు. లేదంటే అవి ఒక కలర్ అద్దుతే అవి మిక్స్ అయిపోయి చాలా ఉంటుంది. సేమ్ అనమాట. ఇవి నా పేపర్స్, ఇది నా డ్రాయింగ్ బుక్ అండి. సారీ మర్చిపోయాను. ఇవి నా డ్రాయింగ్ బుక్, ఇవి నా పేపర్స్, ఇది ఉన్న డ్రాయింగ్ బుక్, ఇది ఇవైతే దండిగా పేపర్స్ అనమాట ఇవి. సో ఇంకా అన్నీ చూపించాలంటే తెల్లారుతుంది. అయితే ఇది చూపించకపోతే నా ప్రాణం ఆగదు. ఎంతమందికి చాలా ఇష్టం, నాకైతే ఫేవరెట్ కార్టూన్ అనమాట. ప్రతి ఒక్కరు చూసినాను ఇంతవరకు. చాలా బాగుంటాయి కదా, అట్లుంటుంది. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే ఉండండి, ఈ మోతి చూపేది కదా, ఇది కూడా దీంట్లో కూడా నేను పెట్టేశాను అనమాట అవన్నీ. ఆ కప్పు వచ్చేసి రాఖీ పండగ రోజు మా అన్న ఇచ్చాడు అనమాట. మా అన్న కాదు, మొన్న నాకు డ్రెస్ ఇచ్చాడు. మా ఊర్లో ఉన్న మా సొంత ఊర్లో ఉన్న అన్న ఉన్నాడు, మా పెన్నైన కొడుకు అనమాట అన్న. సో ప్రతి రాఖీ పండగ వస్తాడనమాట. సో ఈసారి వస్తాడో అని తెలియదు కొన్ని కారణాల వల్ల. సో ఇచ్చాడనమాట. ఏదో బ్లాక్ అనుకోకండి, వెళ్ళి వస్తే నా ఫోటో వస్తుంది. సో అట్లా నా రూమ్లోనే ఉండాలి, నేను గుర్తు పెట్టుకోవాలని అట్లా పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ కప్పు వచ్చేసి రాయల్ ఫీల్డ్ బండి బుల్లెట్ ఈ కప్పు ఇచ్చారనమాట. వాళ్ళు ఏమనుకున్నారు కానీ, అంటే బండితో పాటు బండి అంత ఖర్చు చేసుకున్నారు కదా, మీకు తలనొప్పి రాకుండా టీ తాగను సరే. ఇవి వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేస్తాం, అదే ఫ్లిప్కార్ట్లో అనమాట. మేము ప్రతి ఒక్కటి ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తాం అనమాట. సో అది. నెక్స్ట్ వచ్చేసి నా బెడ్. ఇది ఏంటంటే ఇది నా వీడియో కెమెరాది అనమాట. ఇది మైక్, ఇది కెమెరాది కాదు మైక్. ఇది నా బెడ్, మా బెడ్ అనమాట. సో నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. సో నాకు పింక్ వైట్ అంటే చాలా ఇష్టం, అందుకే ఆ రెండు కాంబినేషన్లోనే ఎక్కువ వేస్తాను. ఆ తల్లిలు కూడా అట్టనే వేస్తాను చూడండి, అట్లుంటుంది మనతో. సో అది
ఏసీ ఇంకా చెప్పాల్సిన అక్కర్లేదు దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి అది మై ఫేవరెట్ అనమాట. సో అదేంటంటే అది మనీ ప్లాంట్స్ లీవ్స్, అంటే చెట్టేలేండి మనీ ప్లాంట్స్ చెట్టు ప్లాస్టిక్ నాకు నచ్చి అట్లా అల్లి చేసుకున్నాను అనమాట. సో కటన్కి చాలా బాగుంది కదా పక్కన లేచిన అంటే ఇక్కడ పనుకోము, ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు అటు పక్క పనుకుంటారు కదా, అందుకని మేము హాల్లో అనుకుంటే వాళ్ళు లేచిన చెండాలం ఉంటుంది అనమాట. సో అప్పుడు మేము ఇక్కడ అనుకున్నప్పుడు ఇలా లేచిన వెంటనే అటు చూస్తే ఎంత హాయిగా ఉంటుంది అనమాట. సో అది అనమాట, అందుకే అటు పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ ఇది కూడా నేను ఇలా పడుకున్నప్పుడు ఇలా ఇది అనమాట. సో ఇక్కడ నుంచి ఇట్లా లేచుకుంటూ పోయినాను అనమాట దాన్ని. సో ఇట్లా మధ్యలో ఒకటి నేను DIY చెయ్యాలి మీకు చూపించాలని నేను అలాగనే పెట్టుకున్నాను అనమాట. సో అది ఇంకా చెయ్యాలి మీకు చూపించాలని నేను అట్లనే పెట్టుకున్నాను. అంటే అట్లా లేండి, వీడియో తీయాలి. నాకు అది బాగా నచ్చింది, మీతో కూడా ఎందుకు షేర్ చేసుకోకూడదు అనుకున్నాను అనమాట. అందుకే అలాగే పెట్టుకున్నాను. అది అక్కడ చూపించాలన్నమాట ఒక ఫోన్కి. ఇంకా అటుపక్క నేను ఒక 2 అతికిచ్చేసాను అనమాట బటర్ఫ్లైస్. సో ఇట్లా అల్లి చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదేనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్ని అదనమాట, అది పోయింది డ్రెస్సింగ్ టేబుల్. సో అందుకని నేను దాని స్టూల్ పైన ఈ చెట్టు పెట్టేసుకున్నాను అనమాట. ఈ చెట్టు కూడా మేము ఏదో ఊరికి వెళ్ళాము సంథింగ్, ఆ ఊరిలో గుర్తు కోసం తెచ్చుకున్నాము అనమాట. అట్టనే నా పక్కన పెట్టుకున్నా. ఇది కూడా ఒక రకం DIY అనమాట. DIY ఇది మీకు అర్థమైతే చెప్పండి, నేను తెలుగులో కూడా చెప్తాను. అంటే నేను అర్థమైందంటే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా సాధిస్తావు, అదే అనమాట. నాకు ఎందుకో బాగా నచ్చింది ఈ కొటేషన్. ఈ కొటేషన్ అనేది బాగా నచ్చింది. సో అందుకని పెట్టేసుకుంది. పద్దెలు వేస్తేనే మనకు మోటివేట్గా ఉంటుంది అలా. నెక్స్ట్ వచ్చేసి వాకిలి వెనకాల ఇదనమాట. సో ఇది నాకు ఎంతో ఇష్టంతో చేపించుకున్నాను అనమాట అది. సో మిక్కీ మౌస్ అనమాట. సో అది కనపడుతుంది కదా, అది వచ్చేసి ఇంటి ఓపెనింగ్కి గిఫ్ట్ వచ్చింది అనమాట. సో అది వచ్చేసి మనమే పెట్టేసుకుని ఉండండి చూపిస్తా. ఈ లైటింగ్ మళ్ళీ కనపడాలి, ఈడే చూపించేది. ఓకే లైటింగ్ ఉందా తగ్గించి చూడండి, అట్లా. సో బాగుంటుందా, అది అనమాట. సో నెక్స్ట్ వస్తే ఇంకా కటన్స్, అది నాది నా అల్లుడు అనమాట. సార్ 2 ఫోటోలు నాకు గుర్తుగా ఉండాలని అట్టనే పెట్టుకున్నానండి. కనిపిస్తున్నాడా, నాకు గుర్తు కోసం అట్టనే పెట్టుకున్నాను అనమాట. ఎంత బాగున్నాడు కదా, నాకు చాలా ఇష్టం, మా ఫ్యామిలీకి చాలా ఇష్టము. వాళ్ళ తమ్ముడు కూడా సేమ్ వాళ్ళ వాని మాదిరే ఉంటారనమాట. సో అసలు సూపర్ ఉంటారు ఇద్దరు, చాలా బాగుంటుంది వాళ్ళిద్దరు. ఇది ఇవాళ వీడియో అనమాట. ఇలా నేను నా రూమ్ని డెకరేషన్ మార్పులు చేసేసుకున్నాను అనమాట. అసలు ఈ వీడియో ఉన్న దాంట్లోనే నాకు బయట నుంచి ఏం చేయకుండా అలా సెట్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. నాకు ఒక బలం వస్తుంది. ఇట్లు వ్యూషా.